హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రీ బార్ అసోసియేట్ అయిన సాయి శ్రీనివాస్ గారు. ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్ లో యూఎస్ లో ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి, ముఖ్యంగా టెక్ స్టూడెంట్స్ కి, అలాగే లా స్టూడెంట్స్ కి అండ్ అలాగే H1 ప్రోగ్రామ్ లో ఉన్న వాళ్ళ గురించి మనకి కొన్ని సిచ్యువేషన్స్ సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా ఆయన ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే రైట్ నౌ ఇండియాకి సంబంధించిన ఇండియన్ ఒరిజినేటెడ్ సిటిజన్స్ కొంతమంది అక్కడ యుఎస్ కి వెళ్ళి అక్కడ స్కామ్స్ చేసి దొరికిపోయి పోలీస్ స్టేషన్ లో శిక్ష అనుభవిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించిన కొన్ని విషయాలు చాలా ఆందోళన పరుస్తున్నాయి ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా. ఎందుకంటే అక్కడికి వెళ్ళి మరి మనం ఈ కంట్రీ పరువు తీస్తున్నారు అనే విధంగా ఉంది వాళ్ళ సంగతి. మరి ముఖ్యంగా 23 ఏళ్ల ఒక యువకుడు చేసిన పని చాలా ఘోరంగా అనిపించింది అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. అతను ఒక ఇండియన్. సో ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా అతను చేసిన తప్పు ఏంటి, దానికి పడే శిక్ష ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. లెట్స్ గో. ఈ విషయాలు మనకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు ప్రీ బార్ అసోసియేట్ అయిన సాయి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. Hi, sir. How are you, sir? ఫైన్ సార్. మీరు? All right, sir. Thank you. సార్, యాజ్ ఏ ఇప్పుడు అంటే అప్కమింగ్ అడ్వకేట్ అనొచ్చు, లేదంటే కంగ్రాట్స్ ఫర్ దట్. అండ్ మేజర్ గా ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీ యుఎస్ వెళ్ళి అక్కడ చదువుకోవాలి, అక్కడ పని చేయాలి, డాలర్స్ బాగా ఎర్న్ చేసుకోవాలి, లేదంటే అక్కడ సెటిల్ అవ్వాలి, ఇలాంటి గొప్ప గొప్ప సంకల్పంతో గ్రేట్ ఎయిమ్స్ తోనే అక్కడికి వెళ్తూ ఉంటారు. బట్ కొంతమంది వెరీ వెరీ సెటన్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ అక్కడ క్రైమ్స్ చేయడం అయి ఉండొచ్చు, అక్కడ ఇల్లీగల్ వర్క్స్ చేయడం అయి ఉండొచ్చు, దాని కారణంగా అక్కడ దొరికిపోయి శిక్షకి గురవుతూ ఉంటారు. వాళ్ళలో ఒక రీసెంట్ గా గోల్డ్ కి సంబంధించిన ఒక మేజర్ స్కామ్ ఒకటి బయటపడింది. దానికి మేజర్ గా 23-year-old ఇండియన్ ఒక మేజర్ రీజన్ గా తెలుస్తా ఉంది. అతని పోలీసులు కూడా అరెస్ట్ చేయడం జరిగిందని వింటూ ఉన్నాము. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు యూత్ ఇలా పాడైపోతున్నారు అమెరికా వెళ్ళిన వాళ్ళు, అండ్ ముఖ్యంగా ఇతని విషయంలో ఏం జరిగింది కాస్త చెప్తారా? సార్, అంటే మనం అంటే హోల్ సినారియో గురించి మనం అర్థం చేసుకుంటే లైక్ మీరు అన్నట్టు చాలా చిన్న పర్సెంటేజ్ అనేది ఒకరు ఇద్దరు ఎక్కడో చోట చేయడం వల్ల, సో బికాస్ ఆఫ్ అవర్ కంట్రీ ఆరిజిన్ కావడం వల్ల ఎక్కువ మెయిన్లీ ఫోకస్డ్ అంటే ఇండియన్స్ అందరు ఇలానే చేస్తున్నారు అనేది ఒక అపోహ అనేది చాలా ఎక్కువ క్రియేట్ అవుతుంది. అంటే దీని ద్వారా అంటే ఫ్యూచర్ లో ఇలాంటివి ఎవరు చేయకోకుండా మనం ఏదో ఒక అవేర్నెస్ వీడియో లాగానే నేనైతే అనుకుంటున్నాను ఇలాంటిది. సో ఈ స్కామ్ అనేది ఎలా జరుగుతుంది అంటే హ్యావ్ బీన్ టాకింగ్ అంటే నేను చాలా సార్లు ఒక 2-3 సార్లు కూడా నేను ఈ విషయం గురించి నేను చాలా మందితో డిస్కస్ చేస్తుంటాను. అంటే ఇలాంటి ట్రాప్స్ లో మీరు పడకండి, ఇలాంటివి మీ లైఫ్ పోతాయి అని అయితే నేను ఎప్పుడు నుండి స్టార్టింగ్ నుండి చెప్తున్నాను. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఎక్స్ప్లెయిన్ హౌ దిస్ స్కామ్ వర్క్స్. అంటే కొన్ని కంట్రీస్ లో ఇక్కడ వాళ్ళకు ఆఫ్ షోర్ ఆఫీసెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు చైనాలో ఉండొచ్చు, లేకపోతే ఇండియాలో ఉండొచ్చు, సౌత్ ఆఫ్రికాలో ఒక కంట్రీలో ఉండొచ్చు, ఏదైనా కానీ అవుట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ వీళ్ళకు ఆఫ్ షోర్ ఆఫీసెస్ ఉంటాయి. అక్కడ నుండి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడున్న కొంతమంది ముసలోళ్ళని అంటే 70 years పైబడిన వాళ్ళని అంటే కొంచెం ఈ టెక్ గురించి కానీ లేకపోతే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ గురించి అవేర్నెస్ లేని వాళ్ళని పోస్ట్ చేస్తున్నారు, అంటే టార్గెట్ చేస్తున్నారు. టార్గెట్ చేసి ఫస్ట్ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళంతా మీ అంటే పాపం 70-80 years వాళ్ళకి ఏమర్థం అవుతుంది సార్, అంటే ఆ ఏజ్ కి టెన్షన్ పడడం కానీ ఇవన్నీ అంటే వాళ్ళకు మెయిన్ టార్గెట్ వాళ్ళ అట్లాంటి వాళ్ళు ఎవరెవరు టెన్షన్ పడతారు, ఎవరెవరు భయపడతారు అనేది. సో వాళ్ళని పోస్ట్ చేసి వాళ్ళకు మీ బ్యాంక్ అకౌంట్ లో ఇట్లా ఫ్రాడ్ కి వచ్చిన అంటే లేకపోతే డ్రగ్స్ అమ్మి వచ్చిన డబ్బులు మీ దాంట్లో క్రెడిట్ అయ్యాయి, లేకపోతే మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటప్పుడు ఫ్రాడ్ చేశారు ఇప్పుడు, లేకపోతే మీ కంప్యూటర్ కి వైరస్ వచ్చింది, లేకపోతే మీకు ఏదో ఒక డెలివరీ వచ్చింది దీంట్లో డ్రగ్స్ ఉన్నాయని వాళ్ళని ఫస్ట్ భయపెట్టేస్తారు కంప్లీట్ గా. భయపెట్టిన తర్వాత సో వాళ్ళు యువతలో ఎలా చేస్తారంటే ఐదర్ ఇట్ మేబీ నేను ఫెడరల్ ఏజెన్సీస్ నుండి ఫోన్ చేస్తున్నాం, లేకపోతే FBI నుండి ఫోన్ చేస్తున్నాము, లేకపోతే పోలీస్ ఆఫీసర్ గా మేము ఫోన్ చేస్తున్నామని వీళ్ళు వాళ్ళని కొంచెం మబ్బి పెట్టో లేకపోతే వాళ్ళని కొంచెం ఆలోచించే విధంగా చేస్తున్నారు. చేసిన తర్వాత ఏం చేస్తున్నారంటే సరే ఇప్పుడు మిమ్మల్ని దీంట్లోని మేము బయటపడేయాలని ట్రై చేస్తున్నాము, మాకు సహకరించాలి అనుకున్న కొద్దీ వాళ్ళు ఓకే ఎట్లా ఒకట్లా మనం బతుకుంటే చాలేరా, ఏముంది జైలుకి వెళ్తే మనం ఈ వయసులో జైలుకి ఏమి వెళ్తాము అని ఒక ఆలోచనలో వాళ్ళు కూడా పాపం ఆ ఏజ్ లో ఉండే వాళ్ళు సరే మీరు ఏది చెప్తే అది చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే నార్మల్ గా ఇప్పుడు మిమ్మల్ని స్కామ్ అనుకో, మిమ్మల్ని నేను బెదిరించి డబ్బులు తీసుకోవాలనుకో, సరే నాకు ఫోన్ పేలో ఉన్న డబ్బులు కొట్టు లేకపోతే గూగుల్ పేలో డబ్బులు కొట్టు అనుకుంటారు. ఆ డబ్బులు కొట్టిన తర్వాత మీరు నన్ను ట్రాక్ చేయొచ్చు. పోలీస్ దగ్గరికి వెళ్ళిపోతే అదే సాయి శ్రీనివాస్ రెడ్డికి నువ్వు డబ్బులు పంపావా లేదా, లేకపోతే సాయి శ్రీనివాస్ రెడ్డి ఎక్కడ ఉంటాడు, నా అడ్రస్ ఏంటి, మా ఇంటి అడ్రస్ ఏంటి అని క్లియర్ గా తెలిసిపోతాయి. ఈ రోజు కాకపోతే నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ లో తెలిసిపోతాయి. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే హార్డ్ గోల్డ్ కానీ క్యాష్ కానీ తీసుకుంటున్నారు.
అంటే దానికి ట్రేస్ అనేది ఉండదు. అంటే ట్రైల్ అనేది మనం చూపిలేం, కొంచెం కష్టంగా ఉంటది. అంటే ఎవరికి ఇచ్చాము, ఎక్కడ కొన్నాము, లేకపోతే ఎవరికి పంపించాము అనేది. ఇప్పుడు గోల్డ్ అనేది కరిగించిన తర్వాత దాన్ని నార్మల్ గా ఎక్కడి నుండి తెచ్చాము, లేకపోతే ఎక్కడ దొరికింది, సౌత్ ఆఫ్రికాలో దొరికిందా, ఇండియాలో దొరికిందా అనేది మనకైతే వాస్తవానికి తెలియదు. సో సో ద మెయిన్ ఇంటెన్షన్ వాళ్ళు ఎందుకు ఈ గోల్డ్ అనేది ప్రిఫర్ చేస్తున్నారు అని. ఇప్పుడు వాళ్ళ స్కామ్ చేసిన తర్వాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే అమెరికాలో ఒక వ్యక్తిని స్కామ్ చేసిన తర్వాత, ఇక్కడున్న గోల్డ్ ని వాడు ఇండియాకి అనేదో లేకపోతే చైనాకి అనేదో సౌత్ ఆఫ్రికా కంట్రీస్ కి అనేదో పంపించాలి. ఎలా పంపిస్తారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. అంటే అక్కడ ఉండే వాళ్ళు ఇక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకొని తీసుకెళ్లలేరు, వీళ్ళు ఇక్కడ నుండి డబ్బులు పంపించలేరు, మళ్ళీ బ్లాక్ కావడం ఇవన్నీ జరుగుతాయి. అప్పుడు ఇక్కడున్న స్టూడెంట్స్ ని, అంటే ముఖ్యంగా ఎవరెవరు ఇక్కడికి వచ్చి F1 స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. లేదు, మీకు చిన్న జాబ్ అనేది ఇస్తాము, మీరు ఒక 2 గంటలు పనిచేస్తే మీకు $2,000 డబ్బులు ఇస్తామని వీళ్ళని పాపం మభ్య పెట్టేస్తున్నారు. అంటే వీళ్ళు పాపం స్టూడెంట్స్ తెలుసో తెలియకో, లేకపోతే $2,000 కదా, మనం సుమారు ఒక 3 నెలలకు మన ఖర్చులకు అనేది వస్తుంది, ఇంకంతకన్నా ఏం కావాలి అని ఒక ఇంటెన్షన్. సో వీళ్ళు ఓకే చెప్పేస్తున్నారు. వీళ్ళు ఓకే చెప్పిన తర్వాత ఈ స్టూడెంట్స్ వాళ్ళ దగ్గరికి పోయి కలెక్ట్ చేసుకోవడానికి డబ్బులు వెళ్తారు సార్. అంటే వాళ్ళ ముసలి దగ్గరికి కానీ, లేకపోతే 70 years వాళ్ళ దగ్గరికి పాపం వెళ్ళినప్పుడు, వెళ్ళి డబ్బులు అనేది, అదే ఆ క్యాష్ అనేది కలెక్ట్ చేసుకున్నప్పుడు, వాళ్ళు సుమారు అంటే ఇలాంటి స్కామ్స్ ద్వారా ఓన్లీ ఫ్లోరిడా స్టేట్స్ లో $300 మిలియన్ ఇట్లా డబ్బులు పోగొట్టుకున్నారంట. గోల్డ్ స్కామ్స్ $300 మిలియన్ ఓన్లీ ఫ్లోరిడాలో. సో యూ కెన్ అండర్స్టాండ్ ఆల్ ఓవర్ ది యుఎస్ లో ఎన్ని మిలియన్ డాలర్లు దీని ద్వారా డబ్బులు పోగొట్టుకొని ఉంటారు. సో పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. పాపం ఈ స్టూడెంట్ సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ ఫ్లోరిడాలో జరగడం జరిగింది. ఒక 23 ఏళ్ల అంటే ఇండియన్ ఒక F1 స్టూడెంట్ మీద వచ్చిన అతను ఇలానే ఒక $2,000 $1,000 మనం డబ్బులు సంపాదించని ఒక ఇంటెన్షన్స్ తో వాళ్ళు వచ్చేసి సుమారు ఇప్పుడు 18 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆ కారణానికి, అంటే దాని మనీ లాండరింగ్ కానీ, కాన్స్పిరసీ కానీ 18 సంవత్సరాలు. ఎప్పుడైతే సార్ 18 సంవత్సరాలు? అంటే మేజర్ గా స్టూడెంట్స్ అనే వాళ్ళు ఈజీగా మ్యానిపులేట్ అయిపోతారు అనే విషయం చాలా మందికి తెలుసు. డబ్బులు అయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళని ఇంప్రెస్, అంటే వాళ్ళని లొంగ తీసుకోవడానికి రకరకాల రీజన్స్ ఉంటూ ఉంటాయి. ఓన్లీ రీజన్ ఏంటంటే వాళ్ళకి ఆ మెచ్యూరిటీ లేకపోవడం, అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళు పూర్తిగా ఆ టైంకి కాస్త అవగాహన లేకపోవడం అన్నది వేరే కంట్రీ. సో ఓవరాల్ గా ఈ విషయం వాళ్ళు ఎక్కువ బాధపడేది ఎవరంటే వాళ్ళ పేరెంట్స్. అండ్ ఇది ఒక రాంగ్ ఎగ్జాంపుల్ గా మారినప్పుడు వాళ్ళ పిల్లల్ని అవుటర్ కంట్రీస్ కి పంపాలన్నా, లేదంటే అబ్రాడ్ కి పంపాలన్నా కూడా ఇంకా ఎక్కువ మంది భయపడుతూ ఉంటారు. ఒక పక్క మన ఇండియన్ సిటిజన్స్, ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే అక్కడికి వెళ్ళి పెద్ద పెద్ద కంపెనీల్లో సిఇఓలుగా డెవలప్ అవుతున్న విషయం ఒక పక్క అయితే, ఇంకో పక్క ఇలాంటిది ఒకటో రెండో జరుగుతున్నప్పటికి కూడా ఇంపాక్ట్ పరంగా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సో దీనివల్ల గ్రోత్, అవునండి సార్. డెవలప్మెంట్ అనేది ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి దీని గురించి అవేర్నెస్ బోత్ స్టూడెంట్ అండ్ పేరెంట్, అండ్ అట్ ది సేమ్ టైం అక్కడ జాబ్ పరంగా వెళ్ళినా సరే ఆ పర్సన్ కి, అలాంటి పర్సన్స్ కి ఏం చెప్తారు ఫైనల్ గా? సార్, ఈజీ మనీ ఎప్పుడైనా ఉండదని అయితే నేను అనుకుంటున్నాను. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో డబ్బులు సంపాదించేది, అంటే మేబీ లైక్ ఇన్ ద షార్టర్ టైం మేబీ 2 or 3 years మీ దగ్గర బాగానే ఉంటుంది తప్ప, కానీ ఏదో ఒక రోజు అట్లాంటి తప్పు చేస్తే మాత్రం తప్పకుండా దొరికిపోతాం అనేది ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ ఇట్లాంటివి. అంటే కొంతమంది అయితే నేను చాలా మందికి చూసిండేది, కానీ ద వే దే బిహేవియర్ కానీ అది దొరికిన తర్వాత పాపం చాలా మందికి ఆ అంటే స్కామ్ చేస్తున్నామని తెలియకోకుండా చాలా మంది చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో కానీ నాకు ఇది తప్పు చేస్తడం, అంటే ఇది తప్పు అనేది మాకు చట్టపరంగా ఇది ఇంత నేరమా అని నాకు తెలియదు అనేది ఎక్కడే గానీ ఎక్స్క్యూజ్ గా మనం చెప్పలేం. సో అంటే ఏదో తెలియకుండా తీసాము అంటే మళ్ళీ పెట్టచ్చు అక్కడ. సో కానీ ఇట్లాంటిది కానీ ఏదన్నా లాస్ అనేది వైలేట్ చేస్తే మాత్రం అది మాత్రం ఎక్కడే కానీ ఎక్స్క్యూజ్ కాదు. అంటే నాకు అంత నాలెడ్జ్ లేదు, నేనేదో సైన్స్ స్టూడెంట్స్, నాకు ఈ చట్టాల గురించి అంత పెద్ద ఐడియా లేదు అనుకుంటే మాత్రం ఇక్కడ ఎవరైనా ఒప్పుకోరు. అండ్ సో నా సజెషన్ ఏంటంటే, మేబీ ఈ షార్ట్ టర్మ్ గోల్స్ కానీ ఇట్లాంటి బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా మనం కానీ వెళ్ళిపోతే మాత్రం ఫ్యూచర్ లో చాలా ఇబ్బంది పడిపోతాం. సో ఈ వ్యక్తికే చూడండి 18 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తాడు అంటే, 23 సంవత్సరాలకి 18 సంవత్సరాలు జైలు శిక్ష అంటే తన హాఫ్ ఆఫ్ ద లైఫ్ అనేది జైల్లో ఉండిపోతుంది. ఇట్లాంటి మిస్టేక్స్ అనేది ఎక్కడ చేయకండి. సో బీ కేర్ఫుల్. అంటే ఇట్లాంటి కొంతమంది బ్యాడ్ కంపెనీ ద్వారానే ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి, వాళ్ళందరినీ దూరంగా పెట్టమని అయితే నా సజెషన్ సార్. అంతకు మించి మనం ఏం చెప్పలేము. ఎందుకంటే మనం సో ద మోర్ ద వి టాక్ లైక్ మనం ఏదో ఓల్డ్ ఏజ్ వాళ్ళ లాగా మాట్లాడుతున్నాం అని అనుకుంటారు చాలా మంది. అంటే వీ నీడ్ టు బి మోర్ కేర్ఫుల్ అని అయితే నేను అనుకుంటాను సార్. నో సార్, బట్ ఎందుకంటే ఇది పాయింట్స్ రైస్ చాలా చాలా ఇంపార్టెంట్. మీలాంటి వారి ద్వారా ఇలాంటి అవేర్నెస్ బయటికి తీసుకెళ్ళడం,
ఐడ్రీమ్ ద్వారా మేము చేస్తున్న దానికి మెయిన్ రీజన్ కూడా ఏంటి అంటే ఇలాంటి 1-2% అనేది దాదాపుగా మొత్తం స్టూడెంట్ కెరీర్ మీద ఫోకస్ చేస్తుంది, వాళ్ళని ఇంపాక్ట్ చేస్తుంది. అదంతా మేజర్ వాళ్ళని పంపాలి అనుకునే ఎఫోర్డబిలిటీ కోసం పేరెంట్స్ చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు. ఎఫోర్డబిలిటీ వచ్చిన తర్వాత వాళ్ళని పంపిద్దాం అనడానికి ఇలాంటి న్యూస్ విన్నప్పుడు వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు. వాళ్ళ ప్రెషర్ కాస్త పిల్లల మీద పడడం, తర్వాత వాళ్ళ స్టడీస్ ఎఫెక్ట్ అవడం, ఇదంతా కూడా ఒక సైక్లిక్ ప్రాసెస్ లో అయిపోతుంటుంది అనమాట. దట్ ఈస్ ద రీజన్ ఈ అవేర్నెస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలనుకుంటుంది. మేజర్ గా ఇక్కడ ఆ ఎక్స్ అనే పర్సన్ ఎవరైతే అంటే వెళ్ళే స్టూడెంట్ అయి ఉండొచ్చు, వర్కింగ్ పర్సన్ అయి ఉండొచ్చు, వాళ్ళ మీద మేజర్ గా డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండ్ వాళ్ళకి ఉన్న చిన్న చిన్న ఏదైతే నీడ్స్ ఉన్నాయో అవి తీర్చుకోవడం కోసం వాళ్ళు ఒక కంప్లీట్ రాంగ్ వేలోకి వెళ్ళిపోవడం అనేది వాళ్ళ కెరీర్ ని నాశనం చేస్తుంది. ఇప్పుడు మీరు చెప్పారు 23,000 వ్యక్తికి 18 ఏళ్ల జైలు శిక్ష అంటే ఇంకా దాదాపుగా అతను ఆ ఇంకా 40s ఎండ్ లో ఆల్మోస్ట్ 50 ఇయర్స్ ఆ టైంలో బయటకు వచ్చాక తను కెరీర్ అనేది ఏమి ఉండదు, తనకంటూ ఒక ఫ్యామిలీ ఉండదు, తనంటూ ఏమి చేయలేని సిచ్యువేషన్ లో ఉంటాడు. సో అలాంటి పరిస్థితి ఎవరికి రాకుండా ఉండడం కోసం ఈ వీడియో. అండ్ మరీ ముఖ్యంగా ఆ ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు, యాజ్ ఏ స్టూడెంట్ గా మీరు అక్కడ ఉన్నారు, గ్రాడ్యుయేట్ అవుతున్నారు, అండ్ అట్ ది సేమ్ టైం అక్కడ ఒక లా అంటే అటార్నీకి సంబంధించిన ఒక పొజిషన్ లోకి వెళ్ళబోతున్నారు ఇన్ ఫ్యూచర్. కంగ్రాట్స్ టు దట్. అండ్ అంటే ఒక పర్సన్ అక్కడికి వెళ్ళి ఇంత పర్సివరెన్స్ తో, ఒక డెడికేషన్ తో, ఒక కన్సిస్టెన్సీ తో మీలా గ్రో అవడం ఉండొచ్చు, మీలాంటి ఎంతో మందిలా అక్కడ గ్రో అవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళకి మేజర్ గా ఉండాల్సిన ఒక కన్విక్షన్ ఏంటి అండ్ దాని గురించి ఏం చెప్తారు? So maybe like, and my feeling is always on that. మై సజెషన్ ఈజ్ ఆల్వేస్ టు ద స్టూడెంట్స్ ఏంటంటే మనం ఇన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని ఇక్కడ అమెరికాకి రావడం జరుగుతుంది. సో మనం అదే కన్విక్షన్ తో లేకపోతే అదే హార్డ్ వర్క్ తో మనం ఇక్కడికి వచ్చి మనం అమెరికన్ డ్రీమ్ ని ఎలా అచీవ్ చేయాలని ఒక టార్గెట్ అనేది తప్ప ఇలాంటి చిన్న చిన్న డీవియేషన్స్ అనేది అంటే బికాస్ ఆఫ్ ఏజ్ కానీ అదే కాలేజ్ కానీ లేకపోతే మన పర్స్ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఇవన్నీ ఉండడం వల్ల కొన్ని డీవియేషన్స్ అనేవి జరుగుతాయి. అవి ఎప్పుడు డీవియేట్ కాకుండా సో మన టార్గెట్ ఏంటి అనేది అచీవ్ చేసుకోవడమే. సో మై మెయిన్ సజెషన్ టు ఎవ్రీ స్టూడెంట్స్ హూ ఇస్ కమింగ్ టు ద యునైటెడ్ స్టేట్స్. ట్రూ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. మీ వాల్యుబుల్ టైం మాకు ప్రొవైడ్ చేసినందుకు. అని మీరు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే యూఎస్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో, చదువుకోవాలనుకుంటున్నారో, అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది ఇక్కడ సాయి శ్రీనివాస్ గారు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ప్రతి ఒక్కరు ఇది పాటించినట్లయితే వీ కెన్ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ ఇన్ ఈ అమెరికా అని చెప్పడానికి ఎటువంటి డౌట్ అయితే లేదు. అండ్ తప్పకుండా మరిన్ని ఫ్యూచర్ ఎపిసోడ్స్ అనేవి మీకు రాబోతున్నాయండి ఐ డ్రీమ్ ద్వారా. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, యుఎస్ వీసాకి సంబంధించి అయి ఉండొచ్చు, యుఎస్ పరంగా అయి ఉండొచ్చు, అక్కడ స్టడీస్ అయి ఉండొచ్చు, తప్పకుండా మీరు మీ డౌట్స్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేసినట్లయితే వాటి మై స్పెసిఫిక్ ఎపిసోడ్స్ అనేది సాయి శ్రీనివాస్ గారితో చేసి మేము మీ ముందుకు ఆ ఎపిసోడ్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. మరి ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సాయి శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వచ్చే ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం గైస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.